మా గుళ్ళ రామ మందిలో భజన చేస్తా కదా, నాకు అది ఇక ప్రతి శనివారం 8 గంటలకు అక్కడ ఉంటాయి. ఇక అంతే. ఇక భజనలో కూర్చుంటా, 3 గంటలు ఆడనే కూర్చుంటా. ఇప్పుడు శ్రీరాముడేమో దేవుడు, రాహుల్ గాంధీ ఏమో మా నాయకుడు. ఇద్దరు ఆర్లే. ఆయన దేవుడు, ఈయన నాయకుడు, మా నాయకుడు. అందుకే నేను నిన్న మిస్ అయినా అంటున్నా. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా. అట్లా పెద్ద ఇంటెన్షన్ అట్లేం లేదు. అయినా అది ఏముంది, ఫుట్బాల్ మ్యాచ్ కదా, మనకేం అది వేరు కదా. ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుని అది వేరే సబ్జెక్ట్, మనకెందుకు అదంతా వదిలేసేయండి. నో కామెంట్స్. మీరు ఎక్కువ దృష్టి ఇది పెట్టండి, హరీష్ మీద పెట్టండి మీ దృష్టి అంతా. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపం అంటే నేను మేమిద్దరం ఇంత శత్రువులం కదా హరీష్ నేను. పనికాడ పని ఇది సార్ ఇదొకటి ఇదొకటి నేను నీకు ఒక ఉదాహరణ చెప్పాలా. నేను మా ఇద్దరికున్న తత్వాలు చెప్తున్నా. అతనికి నాకున్న తత్వం ఏం తెలుసా, పని పురుగులం ఇద్దరం. పని రాజకీయమైన పని వర్క్ ఉంటుంది చూడు, దాంట్లో ఇద్దరం పురుగులమే. నేను అసలు రాజకీయమైన ఒక ఆలోచన, ఒక పని ఉంటే నేను ఎట్లా పని చేస్తున్నా, హరీష్ కూడా అట్లా పని చేస్తాడు. అందుకే మా ఇద్దరికి ఆ జిల్లాలో ఇక వేరే వాళ్ళు కనబడరు మీకు. అందుకే చూడండి, ఎవరన్నా ఎనీ పొలిటికల్ పార్టీలో కనబడరు మీకు. కనబడతారా మీకు ఎవరన్నా? ఏమంటే ఉమ్మడి జిల్లాలో ఎవర్రా అంటే జగ్గారెడ్డి, హరీష్ రావు అంటారు కదా. చాలామంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమేమి ఉన్నారు. కానీ అల్టిమేట్ ఏమొస్తుంది, ఎవర్రానైనా 10 నియోజకవర్గాలకు ఎవడ్రానంటే టీఆర్ఎస్ మిండాడు ఎవడ్రా అంటే ఒకటి అంటారు, జగ్గారెడ్డి అంటారు ఉమ్మడి జిల్లాలో. అదే కదా మా ఇద్దరికి. కానీ పని ఎందుకు వస్తుంది మా ఇద్దరికి అంటే, పని చేస్తుంటే హరీష్ రావు అట్లా పని చేస్తాడు, రాజకీయమైన పని అట్లా చేస్తాడు. పరితత్వంలో రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డిని ఎట్లా మెచ్చుకుంటే హరీష్ రావు కూడా అట్లా మెచ్చుకున్నట్టు. రాజకీయంగా పార్టీకి సంబంధం లేదు. మళ్ళా ఆ పనికాడ అట్లా కాంపిటీషన్ పడుతుంటుంది, డెవలప్మెంట్లో అట్లా పడుతుంటుంది. నా దగ్గర నేను ఎట్లా, ఆయన దగ్గర ఆయన అట్లా వాడతామన్నమాట. అది బాగా మాకు కాంపిటీషన్, మేజర్గా అదే కాంపిటీషన్ ఎక్కువ. ఇవన్నీ రాజకీయంలో ఒక పార్టీ కదా. హరీష్ రావు నేను ఆ కాంపిటీషన్ కారణం కూడా అదే. నా ఊరికి నేనెంత చేసుకోవాలని, నా ఊరు నేనెంత చేసుకోవాలని కాంపిటీషన్ ఉంటుండే. ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అదరగొడుతుంటే, ఆల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. నేను చూడలేదు 3 ఏళ్ళు మెడికల్ కాలేజ్ మీద 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా, మీరందరూ సాక్ష్యమే కదా. ఏం రాకేష్ ఏమని కదా, ఏమంటావు అందరు అంతే కదా. 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా, ఎవరితో? హరీష్ రావు కదా జిల్లా మినిస్టరు. మళ్ళీ లాస్ట్కి ఇక కొంత టైం ఇంకా టైం వస్తుందని ఒకరోజు నేను అసెంబ్లీలో వేసి కేసీఆర్ గారిని అడిగిన, అన్న కొంత అది ఇచ్చేరాదు అని అడిగితే పాప ఆయన కూడా చలో జగ్గారెడ్డి అడుగుతున్నాడు ఇచ్చేస్తున్నా అన్నాడు. అయిపోయా, దట్స్ ఆల్. ఏముంది అట్లా. నీకు ఒక ఉదాహరణ చెప్తా సారీ, మంచి గుర్తుకొచ్చాను ఇది. ఎందుకంటే క్లారిఫై కోసం నువ్వు అడుగుతున్నావు. నువ్వు శత్రువు అంటావు హరీష్ రావుని, మళ్ళీ ఒక్కో దిక్కేమో మంచి వర్కర్ అని మెచ్చుకుంటా అంటున్నావు, అని అంటున్నావు. అంటే నేను సినిమాలో చూసి చెప్తాను మీకు. నేను రామావతంలో రామాయణం సంపూర్ణ రామాయణంలో ఎన్టీ రామారావు గారు రామాయణం ఉంది, సినిమా తీసింది. అండ్ శోభన్ సినిమా సంపూర్ణ రామాయణం. అందులో ఒక సందర్భంలో శ్రీరామచంద్రుడు దేవుడు ఫైనల్ స్టేజ్లో నడుస్తుంది, వార్ నడుస్తుంది. అంటే ఫైనల్ స్టేజ్ కాదు, యుద్ధం కంటే ముందు శ్రీరామచంద్రుడు దేవుడు పూజ పెట్టుకుంటాడు. యుద్ధానికి ముహూర్తం, అంటే యుద్ధానికి ముహూర్తం. ఆ యుద్ధానికి ముహూర్తానికి ఒక బ్రాహ్మణుడు కావాలి. అప్పుడు శ్రీరామచంద్రుడు దేవుడు భగవానుడు, ఎవరు బ్రాహ్మణుడు ఇక్కడ ఎవరు దొరుకుతారు,
ఇక్కడంతా మన ఏమంటారు, క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు వానరులు ఏమంటారు, వానరులే ఉన్నారు. బ్రాహ్మణుడు ఎవరు అని అన్నప్పుడు అప్పుడు మరి రాముల వారికి కలుగుతుందా, ఎవరైనా చెప్తారా, నాకు అది అంత ఐడియా లేదు, మర్చిపోయినా. రావణాసురుడు బ్రాహ్మణుడే కదా, రావణాసురునితో పూజ చేయించుకుందామని ఏదో ఒక సందర్భం ఏదో చూసిన నేను. అప్పుడు ఎవరు అంటారు, లక్ష్మణుడు అంటాడు అనుకుంటా, అదేంది అన్న మరి ఆయనతోటి కొట్లాడుతున్నావు అంటే, అదే కొట్లాడనేరా లక్ష్మణ, కొట్లాడనేరా లక్ష్మణ, ఆయన బ్రాహ్మణ్గా కూడా మనము గౌరవించాలి అనుకుంటూ ఒక మాట అన్నాడు. శ్రీరామచంద్రుడు భగవానుడు రావణాసురుని చేయమన్నాడంటే, ఆయన గొప్పోడురా, గొప్పవాడు, మంచి భక్తుడురా అని అంటే, అప్పుడు ఈయన కబురు పంపిస్తాడు రావణాసురుడికి, రావణ బ్రహ్మ ఆయనకు రాముల వారు నిన్ను పూజకు పిలుస్తున్నాడు యుద్ధానికి అని అంటే, అప్పుడు రావణ బ్రహ్మ రావణాసురుడు వచ్చి శ్రీరామచంద్రుని యొక్క యుద్ధానికి ముహూర్తం పెట్టి ఆశీర్వదించి పోతాడు బ్రాహ్మణుడుగా. నేను ఎందుకు అంటున్నా అంటే, దేని దానికే ఉంటుంది అంటున్నా, చరిత్ర ఏదని ఉండదు కానీ చెప్తున్నారే, ఉన్నది చెప్పుకోవాలి కదా. వాళ్ళిద్దరు ఇప్పుడు శ్రీరామచంద్ర భగవానుడు, రావణ బ్రహ్మ శత్రువులు, శత్రుత్వమే, యుద్ధమే, మరణాలే, మంచి చెడే, గౌరవమే. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి మీ మంచి కొన్ని క్వశ్చన్స్, కొంత అనేక మంది కొన్ని ఉదాహరణలకు వెళ్ళిపోతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.